మనిషి పుట్టుక చావు అన్నది దేవుడి లీల అంటాం. పుట్టే రోజు చనిపోయే రోజు కూడా బ్రహ్మదేవుడే రాస్తాడంటారు పెద్దలు. కానీ ఏలూరు జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్లకి ఒక్కసారిగా అడుగుపెట్టండి. బ్రహ్మదేవుణ్ణి మించి పనిచేస్తూ డబ్బులు వచ్చాయంటే జనన మరణాలకు ఏదైనా తేదీ రాసేయడంలో అధికారుల శ్రద్ధ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. డబ్బు చేతికి వస్తే అసలు పుట్టిన వారిని పుట్టినట్లు, చనిపోయిన వారిని చనిపోయినట్లు కూడా నకిలీ ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు అధికారులు. మరి ఈ తంతు ఎలా జరుగుతుంది, ఎంతవరకు నిజం అని తెలుసుకోవాలంటే ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్లాల్సిందే. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏలూరు మున్సిపాలిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఘనమైన మున్సిపల్ వ్యవస్థలో ఒకటి. కానీ ప్రస్తుతం అక్కడ జరుగుతున్న అవినీతి వ్యవహారాలు ఈ చరిత్రను మసగబారుస్తున్నాయన్నది నిజం. ప్రజలకు సేవలు అందించాల్సిన జనన మరణ ధృవీకరణ శాఖ ఇప్పుడు లంచాల బేరసారాలకు అడ్డాగా మారింది. డబ్బులు చెల్లిస్తే చాలు పుట్టినట్లు చనిపోయినట్టు కూడా ధృవీకరణ పత్రాలు తయారవుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బ్రోకర్లు, అధికారులు కలిసి వ్యవస్థను కబళించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక్కో జనన లేదా మరణ ధృవీకరణ పత్రానికి 15,000 రూపాయల నుంచి 25,000 వరకు వసూలు చేస్తున్నట్లుగా సమాచారం. ఏలూరులోని 1975లో పుట్టినట్లు పేర్కొంటూ 2017లో సర్టిఫికేట్ అప్లై చేసిన వ్యక్తికి సంబంధించి సరైన ఆసుపత్రి రికార్డు లేకపోయినప్పటికీ సర్టిఫికేట్ జారీ కావడమే దీనికి నిదర్శనం. రెండు 2015-2017 మధ్య నకిలీ ధృవీకరణ పత్రాల జారీ పెద్ద ఎత్తున జరిగినట్లు సమాచారం. ఇప్పటి వరకు దాదాపు 37 మందికి అర్హత లేకున్నా జనన పత్రాలు జారీ అయిందన్న ఆరోపణలు అధికారులను అణిచివేస్తున్న చర్యలు మాత్రం లేకపోవడం గమనార్హం. ఇక్కడ ఈ వ్యవస్థపై ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధుల తీరు మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మం లైవ్ లో అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి, అసలు అక్కడ మున్సిపాలిటీ దగ్గర ఏం జరుగుతుంది? జనన మరణాలకు సంబంధించి సర్టిఫికేట్స్ లంచం తీసుకుంటూ జారీ చేస్తున్న అంశం వెలుగులోకి వస్తుంది కదా, ఏంటి అసలు డీటెయిల్స్ ఏంటి? అయితే ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, లేకపోతే డెత్ సర్టిఫికేట్ కావచ్చు, ఈ 2 సర్టిఫికేట్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక ఏలూరు సంబంధించే కాకుండా ఉన్నటువంటి ఏదైతే 110 మున్సిపాలిటీస్ ఉన్నాయో అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈ రకమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, లేకపోతే డెత్ సర్టిఫికేట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఇష్యూ చేస్తూ ఉంటారు. దీనికంటూ ఒక ప్రత్యేకమైన నియమావళి ఉన్నప్పుడు కూడా ఆ నియమావళిని దొంగలో తొక్కి కాసులు కక్కుర్తిపడి సర్టిఫికేట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఏలూరు జిల్లా సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్లు ఉన్నటువంటి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉందో ఈ కార్పొరేషన్ సంబంధించి అవినీతి లీలలు అయితే ఒకటొకటి వస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి సర్టిఫికేట్ అప్లై చేసినటువంటి వ్యక్తి ఎవరైతే 2017లో అప్లై చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి 1975లో జన్మించినట్టుగా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మించినట్టుగా ఆయన అప్లై చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో సర్టిఫికేట్ కూడా ఇష్యూ అయిన తర్వాత దీని మీద అయితే కొంత ఎంక్వైరీ జరిగినటువంటి నేపథ్యంలో అసలు అతను జన్మించినటువంటి ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రి ఉందో ఆ ఆసుపత్రికి సంబంధించిన దస్త్రాలు తనిఖీ చేసినటువంటి నేపథ్యంలో ఆ సదరు వ్యక్తి అయితే ఆ దస్త్రాల్లో లేడని తెలిసింది. అయితే తీగలో అయితే డొంక కదిలిన వ్యవహారం ఉన్నట్టుగానే సుమారుగా అక్కడి నుంచి ఎంక్వైరీ మొదలు పెట్టినటువంటి నేపథ్యంలో సుమారుగా 37 మందికి నకిలీ ధ్రువపత్రాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే డెత్ సర్టిఫికేట్ సంబంధించి కూడా ఒక పెద్ద అవినీతి జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ సంబంధిత డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులకి దగ్గరున్న కొంతమంది వ్యక్తులు కావచ్చు, లేకపోతే కొంతమంది మీడియేటర్స్ కావచ్చు, బ్రోకర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లకు సంబంధించి అయితే పెద్ద దందా నడిపిస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఏదైతే ఒక సర్టిఫికేట్ సంబంధించి 10,000 నుంచి సుమారుగా ఇతర వ్యక్తులకు సంబంధించి ఎవరైతే సర్టిఫికేట్ అడుగుతున్నారో ఆ సర్టిఫికేట్ అడిగే వ్యక్తులకు సంబంధించి
అవసరాన్ని బట్టి 25,000-30,000 రూపాయల వరకు కూడా డిమాండ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లుగా విద్యా వ్యవస్థకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఫారిన్ కంట్రీస్ వెళ్లే వాళ్ళు కావచ్చు, లేకపోతే అన్ని పరిస్థితుల్లో కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది చాలా ప్రధానమైన అంశం. ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సంబంధించి ఎవరైతే అవసరాలు ఉందో వారికి సంబంధించి, వారి యొక్క వీక్నెస్ సంబంధించి వీరైతే డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున అవినీతి పాల్పడుతున్నటువంటి పరిస్థితి. జెన్యూన్ గా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కూడా సుమారుగా 5,000 నుంచి 10,000 రూపాయలు తీసుకునే పరిస్థితి కూడా చాలా మున్సిపాలిటీలు కనిపిస్తుంది. ఇది ఒక ఏలూరు నగరానికి సంబంధించినటువంటి దందా కాదు, ప్రతి మున్సిపాలిటీలో కూడా ఇటువంటి దందాలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, లేకపోతే మరణానికి సంబంధించిన సర్టిఫికేట్ కావాలంటే దానికి సంబంధించి సమీపంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈ మున్సిపల్ అధికారులు వెళ్ళి ఎంక్వైరీ చేసి తదుపరి సర్టిఫికేట్ జారీ చేయవలసి ఉంటుంది. లేదంటే ఒక ప్రైవేట్ ఆసుపత్రి కావచ్చు, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ సంబంధించి కావచ్చు, ఈ సెంటర్స్ నుంచి నమోదైనటువంటి దస్త్రాలు ఆధారంగానే ఇప్పుడు మున్సిపాలిటీలో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ దీనికి విరుద్ధంగా ఇటు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ అయితే సుమారుగా 37 మందికి అది సర్టిఫికేట్లు జారీ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి 2015 నుంచి 17 వరకు సుమారుగా 2-3 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి ఆ సమయంలో పెద్ద ఎత్తున అయితే ఈ నకిలీ సర్టిఫికేట్ ఇష్యూ అనేది తెలుస్తుంది. మొత్తానికి ఏదైతే ఈ నకిలీ సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తారో ఆ అధికారులు లేదా దానికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరున్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. అంతేకాకుండా ఏదైతే విజిలెన్స్ కావచ్చు, లేకపోతే ఏసీబీ కావచ్చు, లేకపోతే తదితర అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారుల మీద ప్రత్యేక నిఘా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కూడా కోరుతున్నాయి. నిజమైనటువంటి ఎవరైతే అర్హులైనటువంటి ఎవరైతే ఇటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలని వస్తున్న వారి పట్ల కూడా ఇటువంటి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా ఇచ్చేటువంటి అధికారులు పెద్ద ఎత్తున వేధింపులు గిరి చేస్తున్నారని కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఇటు డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి కావచ్చు, డెత్ సర్టిఫికేట్ సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున అయితే అవినీతి భాగోతం వెలుగులో వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మరి ఇప్పటి వరకు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు దీని మీద? అయితే సహజంగా మనం చూసుకున్నట్లయితే ఇది నిత్యం కూడా జరిగే ఒక ప్రక్రియ. ఒక డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, లేకపోతే డెత్ సర్టిఫికేట్ సంబంధించి అయితే మనం చూసుకున్నట్లయితే ప్రతి నిత్యం కూడా ఇది రొటీన్ గా జరిగే ప్రాసెస్. ఈ రొటీన్ గా జరిగే ప్రాసెస్ లో కొంతమంది అవసరార్థం వెళ్ళి మాకు అర్జెంట్ గా కావాలి, సర్టిఫికేట్ కావాలన్నటువంటి నేపథ్యంలో డిమాండ్ చేసే పరిస్థితి అయితే ఒక రకంగా చెప్పుకోవచ్చు. మరో పక్కన మనం చూసుకున్నట్లయితే కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళు, అంటే నకిలీ సర్టిఫికేట్లు పుట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వారి దగ్గర నుంచి సుమారుగా 10,000 నుంచి 30,000 రూపాయల వరకు కూడా డిమాండ్ చేసే పరిస్థితి. అయితే ఇదే క్రమంలో ఎవరైతే ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలనుకుంటున్నారో వీళ్ళు ఎవరైతే అధికారులకి అదేవిధంగా కావాల్సినటువంటి వ్యక్తులకి మధ్యనటువంటి మీడియేటర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళైతే ఇటు సమీపంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించి సెక్రటరీ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే ఒక ప్రైవేట్ హాస్పిటల్ సర్టిఫికేట్ తీసుకుంటాం, లేదంటే నార్మల్ డెలివరీ అయినటువంటి నేపథ్యంలో నార్మల్ గా అయిందని ఒక సర్టిఫికేట్ లోకల్ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఎవరైతే మున్సిపల్ అధికారులు జారీ చేస్తున్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వీరందరూ కూడా లంచాలకి వచ్చేటువంటి కాసులు కక్కుతుపడి నకిలీ సర్టిఫికేట్లు జారీ చేస్తున్న పరిస్థితి నిత్యం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులకు తెలిసినప్పుడు కూడా ఎవరికి వాళ్ళే ఫిర్యాదు చేసే వాళ్ళు ముందుకు వచ్చినప్పుడే అధికారులు ఎవరైతే ఏసీబీ కావచ్చు, లేకపోతే విజిలెన్స్ అధికారులు ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఎవరైతే అవసరార్థం కోసం అప్లై చేస్తే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే డెత్ సర్టిఫికేట్ కావచ్చు, ఈ 2 సర్టిఫికేట్ సంబంధించి ఎవరు అవసరం కోసం వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి ఫిర్యాదు చేసే వాళ్ళు లేని పక్షంలోనే ఇదంతా కూడా దందా నడుస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం.